హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిలిం మై డియర్ దొంగ. ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే 1 అవర్ 43 మినిట్స్ రన్ టైమ్‌తో ఆహాలో మనకి ఇవాళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు అంతగా ఏమి అనిపించలేదు. జస్ట్ కామెడీ టైమింగ్ పరంగా అయితే మూవీ బాగుంది కానీ ఏదో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకాన ఏదో తీశారు అని అనిపించింది. ఇది షార్ట్ ఫిలిం కింద తీసుంటే బాగున్ను అని అనిపించింది. అలాగే ఇంక కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. డైరెక్టర్ బై బిఎస్ కుమార్ అండ్ రైటర్ బై శాలిని. రైటర్ కమ్ యాక్టర్ అంటే తనే హీరోయిన్. ఇంకా దివ్య శ్రీపాద. మీ లేటెస్ట్ మూవీ మీరు సుందర మాస్టర్ మూవీ చూసుంటే ఆ దివ్య కోసం మీకు తెలిసుండేది. అలాగే యాక్టర్ బై అభినవ్ గౌతమ్. అలాగే ఇంకా కొన్ని వీళ్ళు ముగ్గురు మాత్రం మెయిన్ రీల్, ఇంకా సైడ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. సో మూవీ అయితే ఏం అనిపించలేదు భయ్య. జస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏదో అలాగా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మీరు స్టార్టింగ్ చూసుకొని ఉంటే ఒక బార్లోనైతే మన హీరోయిన్ మందు తాగుతూ ఉంటుంది. సో తనైతే వెయిటర్కి తన కథ అయితే చెప్తుంది. ఆ కథలోని మన హీరో హీరోయిన్ ఎలా పరిచయం అయ్యింది, దాని తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. ఏం లేదు భయ్య, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకాన ఏం అనిపించలేదు. మన హీరోయిన్ అంటే శాలిని అనే ఒక అమ్మాయి అయితే దీన్ని రాయడం అయితే జరిగింది. సో నాకు ఏం అనిపించలేదు, జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమీ లేదు అసలు. ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కింద తీసుంటే మాత్రం కనీసం కొన్ని వ్యూస్ అయినా వద్దు కానీ ఏమనిపించలేదు. కానీ కామెడీ టైమింగ్ అంటారా, ఏదో వర్కౌట్ అయినట్టు ఉంటుంది తప్పించి ఏం వర్కౌట్ అవ్వదు. నా ఒపీనియన్ బట్టి అయితే ఇలాగ అనిపించింది. ఏం లేదు భయ్య, ఇది జస్ట్ షార్ట్ ఫిలిం రేంజ్లోనైతే నాకు అనిపించింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.